హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీతో డిఫరెంట్గా ఒక రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందరూ పూర్ణంతో బూరెలు బొబ్బట్లు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ నేను అదే పూర్ణంతోని గుంత పొంగనాలు చేస్తున్నానండి డిఫరెంట్గా. అది కూడా నేను ఇక్కడ ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు, హెల్తీగా తయారు చేస్తున్నాను. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ నేను ఇక్కడ పూర్ణాన్ని తీసుకున్నానండి. ప్రీవియస్ వీడియోలో ఉన్న పూర్ణాన్ని ఎలా తయారు చేయాలనేది చెప్పాను. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇక్కడ నేను ఈ పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్లా అన్నీ చేసుకుంటున్నానండి. నేను ప్రీవియస్ వీడియోలోని బొబ్బట్లు చేశాను, మిగిలిన ఈ పూర్ణంతో ఇక్కడ గుంత పొంగనాలు చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తున్నాయి. అలాగే ఇక్కడ అన్ని ఈక్వల్ సైజులో మనం ఈ పూర్ణం బాల్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నానండి. ఇడ్లీ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా మనం గీని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా గీ అన్ని హోల్స్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క స్పూన్ మనం ఇడ్లీ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా అన్ని హోల్స్లోకి ఈక్వల్గా మనం ఈ ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి. తర్వాత ఇక్కడ పూర్ణాన్ని తీసుకొని ఈ పూర్ణం బాల్స్ని మధ్య మధ్యలో ఇలా పెట్టుకుంటున్నాను. సెంటర్లో ఉండేటట్టు పెట్టుకోండి, మనకి మంచి షేప్ అనేది వస్తాయి పూర్ణాలు. ఇలా అన్ని హోల్స్లో కూడా ఈ పూర్ణాన్ని పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన మళ్ళీ ఒక్కొక్క స్పూన్ ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. లోపల ఉండే పూర్ణం అనేది కవర్ అయ్యేటట్టు మనం ఈ పైన ఇడ్లీ బ్యాటర్ని వేస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోండి, హోల్స్లో బయటికి రాకుండా అడ్జస్ట్ చేసుకోండి ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది. ఇలా మొత్తం వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఇలా సైడ్ నుంచి ఇలా అంటే చాలు, ఈజీగా ఇవి రిమూవ్ అవుతాయి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అన్నీ తిప్పేసుకొని మనం వీటిని కూడా మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా తిప్పేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఇక్కడ పొంగనాలు అనేవి బాగా కుక్ అయ్యాయి. ఇగోండి చూడండి, అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతేనండి, గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేశాను, చాలా బాగా వచ్చాయి. వీటిని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్గా కూడా ఉంటాయి, చాలా బాగా వచ్చాయి. చూసారా, నూనె లేకుండా ఎంత ఈజీగా చేశానో. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.